జేమ్స్ అండర్సన్ ఈ పేరు గురించి క్రికెట్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంగ్లాండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ గా పేరు పొందిన జేమ్స్ అండర్సన్ క్రికెట్ లో ఎన్నో రికార్డులు సాధించాడు. తన జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. అందుకే 41 ఏళ్ల వయసులోనూ అండర్సన్ క్రికెట్ లో కొనసాగుతూ వస్తున్నాడు. అయితే ఇక తన ప్రస్థానం ముగిసిపోనుంది. లార్డ్స్ వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న మ్యాచే అతని కెరియర్ లో చివరిది. దీంతో క్రికెట్ లో ఎదురైన కొన్ని అనుభవాలను పంచుకున్నాడు ఈ పేసర్. ఇంగ్లాండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ తన కెరియర్ లో ఎన్నో ఘనతలు సాధించాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఫాస్ట్ బౌలర్ గా, అత్యధిక బంతులు సంధించిన పేసర్ గా అరుదైన ఘనతలెన్నో సాధించాడు. ముఖ్యమైన బౌలర్ గా తన జట్టు కోసం ఎంతో మంది దిగ్గజ బ్యాటర్లను ఎదుర్కొన్నాడు. సచిన్ టెండూల్కర్ నుంచి శుభ్మన్ గిల్ వరకు అతను బౌలింగ్ చేశాడు. టెస్టుల్లోనైతే ఇంగ్లాండ్ తో మ్యాచ్ అంటే ఒకప్పుడు సచిన్ వర్సెస్ అండర్సన్ లా సాగేవి. ఇద్దరు బ్యాట్ బాల్ తో క్రికెట్ లో యుద్ధమే చేశారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీతో కూడా తన బంతితో యుద్ధం చేశాడు. వీరిద్దరి ఫైట్ కూడా ప్రేక్షకులను ఉర్రూతలూపింది. ఇక ఇన్నాళ్ల సుదీర్ఘ క్రికెట్ జర్నీ తర్వాత కెరియర్ కు వీడ్కోలు పలుకుతున్న సందర్భంలో తాను ఎదుర్కొన్న ప్రమాదకర బ్యాటర్ ఎవరో అండర్సన్ తెలిపాడు. తన కెరియర్ లో సచిన్ టెండూల్కర్ అత్యంత ప్రమాదకర బ్యాటర్ అని అండర్సన్ తన మనసులో మాట బయటపెట్టాడు. సచిన్ కు బౌలింగ్ చేసే సమయంలో ఒళ్లు దగ్గర పెట్టుకుని ఎంతో జాగ్రత్తగా ఉండేవాడినన్నారు. తమ జట్టు బౌలర్లంతా అదే భయంతో బౌలింగ్ చేసేవారమని చెప్పుకొచ్చాడు. ఏ మాత్రం అజాగ్రత్త పడకుండా బౌలింగ్ చేసేవాడినని తన అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. సచిన్ ను అవుట్ చేస్తే భారత్ ను ఆల్అౌట్ చేయడం సులభంగా మారేదని పేర్కొన్నాడు. సచిన్ అంతటి గొప్ప ఆటగాడు అని కొనియాడాడు. సచిన్ కోసం చేసిన ప్రత్యేకమైన ప్రణాళికలేవీ గుర్తులేవు, కానీ సచిన్ క్రీజులోకి వస్తే ఒక్క చెత్తబంతి కూడా వేయకూడదని నిర్ణయించుకునేవాడినన్నారు. వీలనన్ని ఎక్కువసార్లు సచిన్ ని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేయడానికి ప్రయత్నించేవాడినని తెలిపాడు. స్టేడియంలో ఇరువురం చాలాసార్లు ఒకరిపై ఒకరు గెలిచామని గుర్తు చేసుకున్నాడు. ఇక భారత్పై తాను సాధించిన 81 పరుగులు నా కెరియర్లో గొప్పదిగా భావిస్తానన్నాడు. 2014లో నాటింగ్హామ్ వేదికగా జరిగిన భారత్ ఇంగ్లాండ్ మ్యాచ్ డ్రాగా మారింది. అయితే ఈ మ్యాచ్లో ఆఖరి బ్యాటర్గా వచ్చిన అండర్సన్ 81 పరుగులు చేశాడు.